ఏం మాయ చేసావే మామయ్యతో పెళ్లి ఎపిసోడ్ 19. సిరికి రాఘవ ఇచ్చిన సర్ప్రైజ్. మరుసటి రోజు ఉదయం రాఘవ ఎప్పటిలాగే తొందరగా లేచాడు. కానీ ఈరోజు పొలానికి వెళ్ళలేదు. సిరి వంటగదిలో అల్పాహారం సిద్ధం చేస్తూ బయటికి చూసింది. రాఘవ ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. ఏంటి ఈరోజు పొలానికి వెళ్ళటం లేదా అని అడిగింది. రాఘవ నవ్వుతూ ఈరోజు నువ్వు నాతో రావాలి అన్నాడు. సిరి ఆశ్చర్యంగా చూసింది. ఎక్కడికి చెప్పను. అయితే ఎలా? కనీసం ఎక్కడికి వెళ్తున్నామో అయినా చెప్పాలి కదా. రాఘవ నవ్వుతూ చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది? సిరి చిన్నగా నవ్వి అయితే నేను రాను. రాఘవ వెంటనే సరే నువ్వు రాకపోతే నేను ఒక్కడినే వెళ్ళి వస్తాను అని బయటికి వెళ్ళిపోబోయాడు. సిరి వెంటనే అతను వెనకే వచ్చి ఆగండి వస్తాను అంది. రాఘవ నవ్వుతే అదే అనుకున్నాను. ఇద్దరు బైక్పై బయలుదేరారు. కొద్దిసేపటి తర్వాత బైక్ పట్టణంలోని మార్కెట్ వైపు వెళ్ళింది. సిరి చుట్టూ చూసి షాపింగ్కి తీసుకొచ్చారా అడిగింది. రాఘవ ఏమీ చెప్పకుండా బైక్ పార్క్ చేశాడు. ముందు లోపలికి రా. సిరి అతని వెంట వెళ్ళింది. బట్టల దుకాణంలోకి వెళ్ళగానే రాఘవ నేరుగా మహిళల డ్రెస్సుల దగ్గరికి వెళ్ళాడు. సిరి ఆశ్చర్యంగా నా కోసం అని అడిగింది. రాఘవ ఇక్కడ ఇంకెవరున్నారు అన్నాడు. సిరి నవ్వుతూ కానీ నాకు ఏది నచ్చుతుందో మీకెలా తెలుసు? రాఘవ ఒక డ్రెస్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. నువ్వు గతసారి ఇలాంటి రంగు చూసి ఎక్కువసేపు చూసావు కానీ కొనలేదు. సిరి ఒక్కసారిగా అతని వైపు చూసింది. మీరు అది కూడా గమనించారా? రాఘవ నవ్వుతూ నీకు నచ్చినవి గమనించకపోతే ఇంకెవరు గమనిస్తారు? సిరి ముఖంలో సంతోషం కనిపించింది. ఆమె డ్రెస్ తీసుకుని మెల్లగా నాకు చాలా నచ్చింది అంది. రాఘవ అందుకే తీసుకున్నాను అని చెప్పాడు. సిరి ఆ డ్రెస్ హత్తుకొని చిన్నగా నవ్వింది. షాపింగ్ అయిపోయిన తర్వాత రాఘవ ఆమెను మరొక చోటుకి తీసుకెళ్లాడు. సిరి అక్కడికి వెళ్ళగానే ఆశ్చర్యపోయింది. అది ఆమెకు చాలా ఇష్టమైన స్వీట్ దుకాణం. మీకు ఇది ఎలా తెలుసు అని అడిగింది. రాఘవ నవ్వుతూ నీకు ఇష్టమైన స్వీట్ ఏదో ఒకసారి నువ్వే చెప్పావు నాకు గుర్తుంది అని చెప్పి ఆమెకు ఒక బాక్స్ ఇచ్చాడు. సిరి బాక్స్ తీసుకుని అతని వైపు చూసింది. ఇంత చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకున్నారా? రాఘవ మెల్లగా నీకు చిన్న విషయం కావచ్చు నాకు కాదు. సిరి ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె ముఖంలో సిగ్గుతో కూడిన చిరునవ్వు వచ్చింది. రాఘవ ఆ నవ్వును చూస్తూ ఇదే నాకు కావాల్సింది అన్నాడు. సిరి వెంటనే తలదించుకుంది. బయటకు వచ్చిన తర్వాత సిరి స్వీట్ బాక్స్ తెరిచి ఒక ముక్క తీసుకుంది. రాఘవ ఆమె వైపు చూస్తూ నాకు ముక్కలేదా అన్నాడు. సిరి నవ్వుతూ ఇది నా కోసం తెచ్చారు కదా. అవును కానీ నాకు ఇవ్వచ్చు కదా. సిరి కావాలనే చిన్న ముక్క తీసుకుని అతని చేతిలో పెట్టబోయింది. కానీ రాఘవ మాత్రం ఆమెను చేతిని ఆపి చేత్తోనే పెట్టు అన్నాడు. సిరి ఒక్కసారిగా సిగ్గుపడింది. ఇక్కడ రాఘవ చుట్టూ చూసి ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదు. ఎందుకు భయపడుతున్నావు? సిరి మెల్లగా నవ్వుతూ స్వీట్ అతని నోట్లో పెట్టింది. రాఘవ తింటూ బాగుంది. సిరు నవ్వుతూ స్వీట్ బాగుందా లేక నేను పెట్టింది బాగుందా? రాఘవ ఆమె వైపు చూసి రెండోది అన్నాడు. సిరి సిగ్గుతో అతని చేతిపై చిన్నగా కొట్టింది. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆ చిన్న క్షణం వారి మధ్య ప్రేమను ఇంకాస్త దగ్గర చేసింది. కానీ వాళ్ళకి తెలీదు. అదే సమయంలో మార్కెట్లో ఎవరూ రాఘవను చాలా దూరం నుండి గమనిస్తున్నారు. అతను రాఘవతో ఉన్న సిరిని కూడా చూశాడు. ఫోన్ తీసి ఒక ఫోన్ చేశాడు. రాఘవ పట్టణానికి వచ్చాడు సిరితో కలిసి. అవతల నుండి ఏదో సమాధానం వచ్చింది. అతను మెల్లగా నవ్వాడు. అయితే మనం అనుకున్న పని మొదలు పెట్టొచ్చు. ఏం మాయ చేశావే? మార్కెట్ నుండి తిరిగి వస్తున్నప్పుడు రాఘవ బైక్ను ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆపాడు. సిరి బైక్ దిగుతూ చుట్టూ చూసింది. ఇక్కడ ఎందుకు వచ్చా? రాఘవ నవ్వుతూ కలెక్టర్ ఆఫీస్కి. సిరి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. కలెక్టర్ ఆఫీస్కా? అవును మన ఊరికి సంబంధించిన చిన్న పని ఉంది. నిన్నే ఫోన్ వచ్చింది. అందుకే ఈరోజు రావాల్సి వచ్చింది. సిరి తల ఊపింది. రాఘవ బైక్ నుండి దిగాడు. అప్పటి వరకు సాధారణంగా పంచి షర్ట్లో కనిపించే రాఘవ ఈరోజు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాడు. చక్కగా ఇస్త్రీ చేసిన లైట్ కలర్ షర్ట్, డార్క్ ప్యాంట్, చేతికి వాచ్, జుట్టు కూడా చక్కగా సెట్ చేసుకున్నాడు. సిరి అతని వైపు చూస్తూ కాసేపు అలాగే నిలబడిపోయింది. రాఘవ గమనించలేదు. ఏంటి రావా? సిరి ఒక్కసారిగా తేరుకొని వస్తున్నా అంది. ఇద్దరు లోపలికి నడిచారు. రాఘవ ముందుకు నడుస్తుంటే సిరి మాత్రం అతని వెనకే చూస్తూ వస్తుంది. ఆమె మనసులో ఇంత హ్యాండ్సమ్గా ఉంటాడని ఎప్పుడూ ఇలా చూడలేదు అనిపించింది అతనికి. రాఘవ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. సిరి వెంటనే పక్కకు చూసింది. ఏం చూస్తున్నావు? ఏమీ లేదు. అయితే నా వెనకే ఎందుకు చూస్తున్నావు? సిరి నవ్వుతూ మీ డ్రెస్సింగ్ చూస్తున్నాను. రాఘవ కనుబొమ్మ పైకెత్తి డ్రెస్సింగ్లో ఏమైనా తప్పుందా? తప్పేమీ లేదు. మరి సిరి సిగ్గుతో బాగుంది అని చెప్పింది.
రాఘవ నవ్వుతూ అంటే మామూలుగా నేను బాగుండనన్నమాట. సిరి వెంటనే అలా అనలేదు. మరి ఈరోజు ఎందుకు బాగున్నాను? సిరి సమాధానం చెప్పకుండా ముందుకు నడిచింది. రాఘవ ఆమె వెనకే వస్తూ నవ్వును నవ్వుకున్నాడు. కలెక్టర్ ఆమె కలిసి గదిలోకి వెళ్ళగానే రాఘవ సీరియస్ అయ్యాడు. అతను ఊరిలోని రైతుల సమస్యను వివరంగా చెప్పాడు. సార్, మా ఊర్లో చాలామంది రైతులు పంట కోసం బోర్ల మీద ఆధారపడుతున్నారు. ఈసారి వర్షాలు బాగున్నా పాత కాలువలు సరిగ్గా లేకపోవడంతో నీటిని పూర్తిగా ఉపయోగించలేకపోతున్నా. కలెక్టర్ మాటలు కలెక్టర్ రాఘవ మాటలు శ్రద్ధగా విన్నాడు. మీరు ఒక పూర్తిగా నివేదిక తయారు చేసి ఇవ్వండి. ఇరిగేషన్ అధికారులతో నేను మాట్లాడతాను. రాఘవ వెంటనే ధన్యవాదాలు సార్, రైతులకు ఉపయోగపడితే చాలు అన్నాడు. సిరి పక్కనే నిలబడి రాఘవను చూస్తుంది. ఇంట్లో తనతో సరదాగా మాట్లాడే మనిషి ఇక్కడ మాత్రం ఊరి కోసం ఇంత బాధ్యతగా మాట్లాడుతున్నాడు. ఆమెకు అతనిపై మరింత గౌరవం కలిగింది. బయటకు వచ్చిన తర్వాత సిరి ఏమీ మాట్లాడకుండా రాఘవ వైపు చూస్తూ నడుస్తుంది. రాఘవ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అంటే సిరి తడబడుతూ ఏం లేదు. మళ్ళీ అదేనా? సిరి నవ్వుతూ మీరు ఇక్కడ వేరేలా కనిపించారు. రాఘవ ఎలా? బయట సర్పంచ్లా, ఇంట్లో మాత్రం అని చెప్పి ఆగిపోయింది. ఇంట్లో మాత్రం సిరి నవ్వుతూ అది నేను చెప్పను. రాఘవ ఆమె దగ్గరికి వచ్చి చెప్పాలి. సిరి నవ్వుతూ బైక్ వైపు పరిగెత్తింది. ముందు ఇంటికి వెళ్దాం. రాఘవ కూడా నవ్వుకుంటూ ఆమె వెంట వెళ్ళాడు. అదే సమయంలో మరొక వైపు మధు మార్కెట్ నుండి వ్యవసాయ మందులు తీసుకుని ఊరికి తిరిగి వస్తున్నాడు. దారిలో చిన్న కిరాణా దుకాణం దగ్గర ఓ అమ్మాయి పెద్ద గొడవ చేస్తుంది. నాకు నిన్న ఇచ్చిన బిస్కెట్లు గడువు దాటిపోయాయి. మళ్ళీ ఇలాంటివి ఇస్తే మీ దుకాణం ముయించేస్తా. అవి ఆమె దుకాణందారుడితో వాదిస్తోంది. మధు ఆగి ఆమెను చూస్తూ నవ్వుకున్నాడు. ఆ అమ్మాయి వెంటనే మధును గమనించింది. ఏంటి నవ్వుతున్నావు? మధు తడబడుతూ నేనేమీ నవ్వలేదు. అయితే నీ ముఖం ఎందుకు నవ్వుతోంది? మధు నోరు తెరుచుకున్నాడు. ఆమె మళ్ళీ దుకాణదారుడి వైపు తిరిగి గొడవ మొదలుపెట్టింది. మధు అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. అప్పుడే ఆమె వెనక నుండి పిలిచింది. ఓయ్! మధు ఆగాడు. నేనా? అవును నువ్వే. సర్పంచ్ దగ్గర పనిచేస్తావు కదా? మధు ఆశ్చర్యంగా నీకెలా తెలుసు? ఆమె నవ్వుతూ మన ఊరిలో ఎవరెవరు ఏం చేస్తారో నాకు తెలుసు. మధు ఆమె వైపు చూస్తూ అల్లరి ఎక్కువగా ఉన్నట్టుంది అని మనసులో అనుకున్నాడు. ఆమె మాత్రం నవ్వుతూ నా పేరు అమ్మాయి పేరు చెప్పింది. మధు మాత్రం కాసేపు ఆమెను చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎలాంటి అమ్మాయిరా బాబోయ్ అని తనలో తానే నవ్వుకుంటూ ఉన్నాడు. అతనికి తెలీదు ఈ పరిచయం రాబోయే రోజుల్లో అతని జీవితాన్ని మార్చబోతుందని. కలెక్టర్ కార్యాలయం నుంచి బయటికి వచ్చిన తర్వాత రాఘవ, సిరి నేరుగా ఇంటికి వెళ్లకుండా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్కి వెళ్లారు. కలెక్టర్ చెప్పినట్టుగా ఊరి రైతులకు అవసరమైన ఎరువులు, మందుల గురించి కూడా తెలుసుకోవాలని రాఘవ అనుకున్నాడు. సిరి అతని వెంట నడుస్తూ దుకాణాలన్నీ చూస్తుంది. ఒక దుకాణం దగ్గర ఆగి రాఘవ కొన్ని మందుల పేర్లు అడిగి వాటి ధరలు తెలుసుకుంటున్నాడు. సిరి మాత్రం అతని వైపు చూస్తూ మీరు సర్పంచ్గా ఊరి పనులు చూసుకుంటారు, రైతుగా మీ పొలం చూసుకుంటారు, మీకంటూ టైం ఎప్పుడు ఉంటుంది అడిగింది. రాఘవ నవ్వుతూ నా టైం గురించి ఆలోచించడానికి నువ్వున్నావు కదా, నువ్వు చూసుకుంటే సరిపోతుంది అన్నాడు. సిరి వెంటనే అంటే ఇక నుండి మీ టైం కూడా నా బాధ్యతేనా అడిగింది. రాఘవ ఆమె వైపు చూసి భారీగా ఉన్నావు కదా, అంతకంటే ఎక్కువ బాధ్యత ఏముంటుంది అన్నాడు. ఆ మాటకు సిరి కలెక్టర్ కార్యాలయం నుండి బయటికి వచ్చిన తర్వాత రాఘవ, సిరి నేరుగా ఇంటికి వెళ్లకుండా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్కి వెళ్లారు. ఊరి రైతులకు అవసరమైన ఎరువులు, మందుల గురించి తెలుసుకోవాలని రాఘవ అనుకున్నాడు. దుకాణం దగ్గర రైతులతో మాట్లాడుతున్నప్పుడు ఈసారి పంటలకు పురుగు సమస్య ఎక్కువగా ఉందని తెలిసింది. రాఘవ వాళ్ళ దగ్గర వివరాలు తెలుసుకుని నేను వ్యవసాయ అధికారితో మాట్లాడతాను, సరైన మందు ఏదో తెలుసుకుని అందరికీ చెబుతాను అన్నాడు. సిరి అతని పక్కనే నిలబడి అన్నీ వింటుంది. రాఘవను చూస్తూ మీకు మీ పొలం ఒక్కటే ముఖ్యం అనుకున్నాను, కానీ ఊరిలో అందరి పంట గురించి కూడా ఎంతగా ఆలోచిస్తారని నాకు తెలియదు అంది. రాఘవ నవ్వుతూ నేను సర్పంచ్ని కాబట్టి అందరి సమస్య నా సమస్యే, కానీ నా పొలం మాత్రం నీ బాధ్యత అన్నాడు. ఆ స్త్రీ ఆశ్చర్యంగా నా బాధ్యతనా? అవును, నేను ఊరి పనులు చూసుకుంటాను, నా పొలాన్ని నువ్వు చూసుకో. సిరి నవ్వుతూ అయితే పని మొత్తం నా మీదే వేస్తున్నారా? రాఘవ వెంటనే నువ్వు పక్కనే ఉంటే పని కూడా సరదాగానే ఉంటుంది అన్నాడు. ఆ మాటకు సిరి సిగ్గుతో నవ్వింది. అక్కడి నుండి బయటికి వస్తూ ఉండగా సిరి ఒక దుకాణం ముందు ఆగింది. షాప్లో ఉన్న చిన్న హ్యాండ్ బ్యాగ్ ఆమెకు నచ్చింది. కానీ ధర చూసి ఏమీ మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోయింది. రాఘవ మాత్రం ఆమె ఆగిన విషయం గమనించాడు. బైక్ దగ్గరకు వెళ్ళి ఆ బ్యాగ్ నచ్చిందా అడిగాడు. సిరి వెంటనే లేదు, అలా చూశాను అంతే అంది. అలా చూసినప్పుడు నీ కళ్ళల్లో అంత సంతోషం ఎందుకు కనిపించింది?
నాకు అవసరం లేదు అదండి అని సిరి బైక్ దగ్గరికి ఎక్కింది. రాఘవ ఏమీ మాట్లాడకుండా బైక్ స్టార్ట్ చేశాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే దుకాణం దగ్గర బైక్ ఆపాడు. సిరి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. మళ్ళీ ఎందుకు ఆపారు? రాఘవ లోపలికి వెళ్ళి కొద్దిసేపు తర్వాత ఆమెకు నచ్చిన అదే బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చాడు. సిరి దాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఇదెందుకు తీసుకొచ్చారు? రాఘవ నవ్వుతూ, నీకు నచ్చింది కదా, నేను కొనమని అడగలేదు. అడగాల్సిన అవసరం లేదు. నీకేది నచ్చుతుందో నాకు తెలియాలి అని చెప్పాడు. సిరి బ్యాగ్ తీసుకుని అతని వైపు చూస్తూ చిన్నగా నవ్వింది. మీరిలా చేస్తే నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. రాఘవ ఆమెను చూస్తూ, ఏమీ చెప్పకు, సంతోషంగా ఉంటే చాలు అన్నాడు. సిరి ఆమె మాటకు తల వంచుకుంది. ఇద్దరూ తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇక అదే సమయంలో ఊరిలో వేణు పంచాయతీ కార్యాలయం దగ్గర రాఘవ కోసం ఎదురు చూస్తున్నాడు. రాఘవ లేకపోవడంతో అతనికి పని ఎక్కువైపోయింది. మధు అక్కడే ఉన్నాడు. వేణు విసుగ్గా, మన రాఘవ ఎక్కడికి వెళ్ళినా పని మాత్రం నా మీద పడుతుంది అన్నాడు. మధు నవ్వుతూ, అన్న, నువ్వు రాఘవకు స్నేహితుడివి కదా, స్నేహితుడి బాధ్యతలు కూడా ఉండాలి. వేణు వెంటనే, నీకు వ్యవసాయం పని ఉంది, నాకు పంచాయతీ పని ఉంది, ఇద్దరం ఇక్కడ కూర్చొని ఆయన కోసం ఎదురు చూడాలి. అసలు ఆయన సర్పంచ్గా ఉన్నాడా, మనల్ని సర్పంచ్లా చేస్తున్నాడా అని అనడంతో మధు నవ్వాడు. అప్పుడే రాఘవ ఫోన్ చేశాడు. వేణు, రేపు ఉదయం రైతులకు మీటింగ్ పెట్టాలి, అందరికీ చెప్పు. వేణు వెంటనే, అలాగే సార్, మరి మీరు? నేను వస్తాను. సరే, కానీ మీరు వచ్చే వరకు నేను పని చేయను. రాఘవ నవ్వుతూ, నువ్వు పని చేయకపోతే నీ జీతం కట్. వేణు వెంటనే, అయ్యో సరే సరే సార్, ఇప్పుడే మొదలు పెడతాను అని ఫోన్ పెట్టేశాడు. మధు నవ్వుతూ, ఇదే నీ స్నేహం? వేణు నా స్నేహం కాదు, ఉద్యోగ భయం అని చెప్పడంతో ఇద్దరు నవ్వుకున్నారు. అదే సమయంలో రాఘవ సిరి ఇంటికి చేరుకున్నాడు. సిరి చేతిలో ఉన్న కొత్త బ్యాగ్ను చూసి దీప్తి వెంటనే అడిగింది, ఏంటి చెల్లి, కొత్త బ్యాగ్? సిరి సిగ్గుతో రాఘవ వైపు చూసింది. రాఘవ మాత్రం ఏమీ తెలియనట్టు లోపలికి వెళ్ళిపోయాడు. దీప్తి వెంటనే అర్థం చేసుకుని నవ్వుతూ, అబ్బా, బావగారు షాపింగ్ తీసుకెళ్లారన్నమాట. సిరి, అక్క నువ్వు కూడా మొదలు పెట్టుకు. దీప్తి నవ్వుతూ, నేనేమీ అనలేదు, నీ ముఖం అన్నీ చెప్తోంది. సిరి సిగ్గుతో లోపలికి వెళ్ళిపోయింది. రాఘవ మాత్రం దూరం నుండి ఇద్దరు మాటలు విని నవ్వుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత రాఘవ కొద్దిసేపు బయట కూర్చుని ఉన్నాడు. సిరి మాత్రం తాను కొన్న కొత్త బ్యాగ్ను గదిలో పెట్టి బయటకు వచ్చింది. ఆమె ముఖంలో కనిపిస్తున్న సంతోషాన్ని గమనించిన రాఘవ, బ్యాగ్ నచ్చిందా అడిగాడు. సిరి నవ్వుతూ, బ్యాగ్ కంటే మీరు గుర్తుపెట్టుకున్న విధానం నచ్చింది అంది. రాఘవ ఒక్కసారిగా ఆమె వైపు చూసి, అయితే ఇక నుండి నీకు నచ్చినవి అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే కదా అన్నాడు. సిరి, అంతా గుర్తుపెట్టుకుంటే మిమ్మల్ని నేను ఎలా ఆట పట్టించాలి అని నవ్వింది. ఇంతలో దీప్తి బయటకు వచ్చి వాళ్ళిద్దరిని చూసి, ఏంటి ఇక్కడ కూడా మీ ఇద్దరి సీక్రెట్ మీటింగ్ జరుగుతుందా అని ఆట పట్టించింది. సిరి వెంటనే, అక్క నీకు పని లేదా అని అడిగింది. దీప్తి నవ్వుతూ, నాకు పని లేకపోయినా మీ ఇద్దరిని చూడడానికి మాత్రం టైం ఉంది అంది. రాఘవ్ కూడా నవ్వుతూ, నువ్వు సిరిని ఆట పెట్టించడం మొదలు పెడితే ఇక ఆమె నన్ను నిందిస్తుంది అన్నాడు. దీప్తి, అది నిజమే బావా, పెళ్లి తర్వాత నా చెల్లి చాలా మారిపోయింది అని చెప్పింది. సిరి వెంటనే, నేనేమీ మారలేదు అంది. దీప్తి నవ్వుతూ, అయితే ముందు రోజుల్లో నన్ను చూసి ఇంత సిగ్గుపడేదానివి కాదు కదా అనడంతో సిరి ముఖం ఎర్రబడిపోయింది. అదే సమయంలో సిరి తల్లిదండ్రులు కూడా ఇంటికి వచ్చారు. వాళ్ళు రాఘవను చూసి, బాబు పట్టణానికి వెళ్ళారని తెలిసింది, ఏదైనా పని ఉందా అని అడిగారు. రాఘవ వాళ్లకు కలెక్టర్తో మాట్లాడిన విషయం, రైతుల సమస్య గురించి వివరించాడు. సిరి తండ్రి శ్రద్ధగా వింటూ, మన ఊరి రైతులు ఉపయోగపడితే ఎంతకంటే సంతోషం ఇంకేం ఉంటుంది బాబు అన్నాడు. ఆ మాట విన్న రాఘవ, మామయ్య, మీ పొలంలో కూడా ఈసారి పంట ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి. మీరు చెప్పినట్టు గతంసారి నీటి సమస్య వచ్చింది కదా, రేపు పొలం కూడా చూసి వస్తాను అన్నాడు. సిరి తండ్రి వెంటనే, నీకు నీ పొలం, ఊరి పనులు చాలవా బాబు అని నవ్వాడు. రాఘవ మాత్రం నవ్వుతూ, మీరు కూడా మనవాళ్లే కదా, మీ పొలం చూసుకోవడం కూడా నా బాధ్యత అన్నాడు. ఆ మాటలు సిరి తండ్రికి బాగా నచ్చింది. సిరి మాత్రం రాఘవ వైపు చూస్తూ మౌనంగా నవ్వుకుంది. తన భర్త అందరినీ తన వాళ్ళుగా చూసుకోవడం ఆమెకు ఎంతో నచ్చింది. మరొక వైపు రాఘవ అక్క, బావ కూడా తమ పొలం గురించి మాట్లాడుకుంటున్నారు. ఈసారి పంట నీరు, ఎరువులు ఖర్చు పెరిగిపోవడంతో ఏం చేయాలో వాళ్ళకు అర్థం కావటం లేదు. రాఘవ బావ రాఘవతో ఈసారి మాట్లాడాలి, వాడు వ్యవసాయ అధికారులతో కూడా మాట్లాడుతున్నాడట, మన పొలానికి కూడా సరైన మందులు ఏవో అడిగి తెలుసుకుందాం అన్నాడు. అక్క కూడా, అవును, రాఘవకి తన పని ఎంత ఉన్నా మన గురించి మర్చిపోడు అంది. వాళ్ళ మాటలు విన్న సిరి తల్లి, అందుకే ఆ అబ్బాయి అందరికీ ఇంత దగ్గరయ్యాడు అంది. రాత్రి భోజనం తర్వాత ఒక్కొక్కరుగా తమ గదిలోకి వెళ్లారు. రాఘవ కూడా గదిలోకి వచ్చేసరికి సిరి కొత్త బ్యాగ్ను సర్దుకుంటూ కనిపించింది. రాఘవ తలుపు దగ్గర నిలబడి, అంత జాగ్రత్తగా ఎందుకు పెడుతున్నావు అని అడిగాడు. సిరి నవ్వుతూ, మీరు తీసుకొచ్చారు కదా అందుకే అంది. రాఘవ దగ్గరికి వచ్చి, బ్యాగ్కి ఇంత విలువ అని అడిగాడు. సిరి అతని వైపు చూసి, బ్యాగ్కి కాదు, దాన్ని ఇచ్చిన మనిషికి అని మెల్లగా చెప్పింది.
రాఘవ ఒక్కసారిగా మౌనంగా ఆమె వైపు చూశాడు. సిరి మాత్రం సిగ్గుతో చూపులు కిందకు దించింది. ఆ క్షణంలో ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా వాళ్ళ ముఖాల్లో మాత్రం ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం రాఘవ ఇంట్లోనే ఉన్నాడు. పొలానికి వెళ్లే ముందు రైతుల మీటింగ్ గురించి వేణుతో మాట్లాడాల్సి ఉంది. సిరి వంటగదిలో అల్పాహారం సిద్ధం చేస్తుండగా రాఘవ వచ్చి ఈరోజు నాతో కలిసి బయటికి వస్తావా అడిగాడు. సిరి ఆశ్చర్యంగా మళ్ళీ ఎక్కడికి అని అడిగింది. రాఘవ నవ్వుతూ ఈసారి నీకు సర్ప్రైజ్ లేదు, నువ్వే వచ్చి నా పని ఎలా ఉంటుందో చూడాలి అన్నాడు. సిరి నవ్వుతూ మీ పనులు చూస్తూ నేను కూడా సర్పంచ్ అయిపోతానేమో అంది. రాఘవ అది జరిగితే నాకు పోటీ వస్తుంది అని ఆట పట్టించాడు. సిరి వెంటనే మీకు భయం మొదలైందా అని అడిగింది. రాఘవ నవ్వుతూ నీతో పోటీ పడడం కంటే నీతో కలిసి పనిచేయడం బెటర్ అన్నాడు. ఆ మాటకు సిరి మళ్ళీ సిగ్గుపడింది. ఇద్దరూ పంచాయతీ కార్యాలయానికి వెళ్లేసరికి అక్కడ రైతులు చాలా మంది చేరుకున్నారు. వేణు అందరినీ కూర్చోబెడుతూ కనిపించాడు. రాఘవను చూడగానే అయ్యా సర్పంచ్ గారు, మీరు రాకపోతే ఈ రోజు మీటింగ్ నేనే పెట్టాల్సి వచ్చేది అన్నాడు. రాఘవ నవ్వుతూ నువ్వు మీటింగ్ పెడితే మొదటి అరగంట అందరినీ నవ్విస్తావు, అసలు విషయం ఎప్పుడు చెప్తావు అన్నాడు. వేణు వెంటనే ప్రజలకు నవ్వు కూడా అవసరమే సార్ అన్నాడు. అక్కడ ఉన్న రైతులు నవ్వారు. రాఘవ మాత్రం అందరినీ ప్రశాంతంగా కూర్చోబెట్టి పంటకు వచ్చిన పురుగు సమస్య గురించి వివరంగా మాట్లాడాడు. వ్యవసాయ శాఖ అధికారి తాను మాట్లాడిన విషయాన్ని చెప్పి ఎవరు ఏ మందు పెడితే అది వాడకండి, అధికారులు సలహా తీసుకుని మాత్రమే మందులు వాడండి, అవసరమైతే మన ఊరి అధికారిని పిలిపించండి, పొలాల్లోనే చూపిస్తాం అన్నాడు. రైతులు అతని మాటలు అంగీకరించారు. అక్కడి నుండి బయటికి వచ్చిన తర్వాత సిరి రాఘవతో మీరు మాట్లాడుతున్నప్పుడు అందరూ ఇంత నమ్మకంగా ఎందుకు వింటారో ఇప్పుడు అర్థమైంది అంది. రాఘవ నవ్వుతూ వాళ్ళ సమస్య వినడానికి మన మనసుంటే చాలు, పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు అన్నాడు. సిరి అతని వైపు చూసి అందుకే మిమ్మల్ని నేను ఇష్టపడుతున్నాను అని అనుకోకుండా చెప్పేసింది. రాఘవ ఒక్కసారిగా ఆగిపోయాడు. సిరి తన మాట బయటకు వచ్చేసిందని అర్థమై ముఖం దించుకుంది. రాఘవ నవ్వుతూ ఏమన్నావు అని అడిగాడు. సిరి వెంటనే ఏమీ అనలేదు అని ముందుకు నడిచింది. రాఘవ ఆమె వెనకే నడుస్తూ నేను స్పష్టంగా విన్నాను అన్నాడు. సిరి నవ్వుతూ విన్నది మర్చిపోండి అంది. అది మాత్రం కుదరదు అన్నాడు రాఘవ. వేణు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమండి మీ ఇద్దరు మాటలు పూర్తయ్యాయా, లేక నేను ఇంకో గంట తర్వాత రావాలా అడిగాడు. సిరి సిగ్గుతో పక్కకు వెళ్ళిపోయింది. రాఘవ్ మాత్రం వేణు వైపు చూసి నీకేమీ పని లేదా అన్నాడు. వేణు నవ్వుతూ మీ ఇద్దరి మధ్య నేను లేకపోతే మీ ప్రేమ కథ చాలా వేగంగా ముందుకు వెళ్తుంది సార్, అందుకే వచ్చాను అన్నాడు. రాఘవ నవ్వుతూ అతన్ని చూసి నవ్వుకున్నాడు. అదే సమయంలో పంచాయతీ కార్యాలయం ముందు ఒక వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. అతని చేతిలో ఉన్న కొన్ని పత్రాలు ఉన్నాయి. అతను రాఘవను చూసి సార్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, ఇది పొలానికి సంబంధించిన విషయం అన్నాడు. రాఘవ అతని చేతిలో ఉన్న పత్రాలు తీసుకుని చూశాడు. వాటిలో ఉన్న వివరాలు చూసి వెంటనే అతని ముఖం మారిపోయింది. ఈ పత్రాలు మీ దగ్గరికి ఎలా వచ్చాయి అని రాఘవ ప్రశ్నించాడు. ఆ వ్యక్తి నాకు తెలుసు సార్, నిన్న రాత్రి ఎవరో మా ఇంటి దగ్గర పెట్టి వెళ్ళారు, అందుకే మీ దగ్గరకు తీసుకొచ్చాను అన్నాడు. రాఘవ మళ్ళీ ఆ పత్రాలను జాగ్రత్తగా చూశాడు. ఆ విషయం చిన్నది కాదని అతనికి అర్థమైంది. సిరి మాత్రం రాఘవ ముఖంలో మారిన ఆందోళన గమనించింది. ఈ పత్రాల వెనుక ఎవరి ఆట ఉంది, రాఘవ దాన్ని ఎలా ఎదుర్కొంటాడు? రాఘవ చేతిలో ఉన్న పత్రాలను మరొకసారి జాగ్రత్తగా చూశాడు. అవి ఒక రైతు పొలానికి సంబంధించిన పాత రికార్డులు. ఆ రైతు పేరు రామయ్య. అతను రాఘవ దగ్గరకు వచ్చి సార్ ఈ పత్రాలు నా పొలం పక్కన ఉన్న షెడ్డులో దొరికాయి, ఎవరూ కావాలని అక్కడ పెట్టినట్టుంది, ఇందులో ఉన్న పొలం కొంత భాగం ఇంకొకరి పేరుతో చూపిస్తున్నారు అని చెప్పాడు. రాఘవ అతని మాటలు పూర్తిగా విని నువ్వు భయపడకు, పత్రం కనిపించిందని భూమి ఎవరిదో మారిపోదు, ముందుగా అసలు రికార్డులు చెక్ చేద్దాం అన్నాడు. వేణు వెంటనే అదే సార్, మన ఊరిలో ఏదైనా పత్రం కనిపిస్తే వెంటనే గొడవ మొదలు పెడతారు, ముందు నిజమేంటో తెలుసుకోవాలి అన్నాడు. రాఘవ కూడా అదే నిర్ణయంతో మండల రెవెన్యూ కార్యాలయానికి వెళ్ళాలని అనుకున్నాడు. సిరి అతని పక్కనే నిలబడి నేను కూడా వస్తాను అంది. రాఘవ ఆమె వైపు చూసి ఈసారి పని కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు. సిరి వెంటనే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలని కాదు, కానీ మీకు ఏదైనా అవసరమైతే నేను ఉండాలని అనిపిస్తుంది అంది. ఆ మాటకు రాఘవ చిరునవ్వు నవ్వి అయితే రా అన్నాడు. ముగ్గురు రెవెన్యూ కార్యాలయానికి బయలుదేరారు. అక్కడ పాత రికార్డులు పరిశీలించగా రామయ్య పేరు మీద ఉన్న భూమి వివరాలు వేరుగా ఉన్నాయని తెలిసింది. రాఘవకు విషయం మరింత అనుమానంగా అనిపించింది. ఎవరో నకిలీ పత్రాలు తయారు చేసి రైతుల మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నట్టుగా అనిపించింది. కానీ వెంటనే ఎవరి మీద అనుమానం పెట్టకుండా అసలు రికార్డులు కాపీ తీసుకుందాం, అసలు రామయ్య పొలం దగ్గరికి వెళ్ళి సరిహద్దులు కూడా చూద్దాం అన్నాడు. తిరిగి వస్తుండగా సిరి రాఘవను చూస్తూ ఇది మామూలు గొడవలా అనిపించటం లేదు కదా అని అడిగింది. రాఘవ కాసేపు మౌనంగా ఉండి నాకు అలాగే అనిపిస్తుంది, కానీ ఆధారం లేకుండా ఎవరి మీద వేలెత్తి చూపడం నాకు ఇష్టం లేదు, నిజంగా ఏదైనా ఉంటే అది బయటకు వస్తుంది అన్నాడు.
సిరి తల ఊపింది. రాఘవ ఎప్పటిలాగే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ముందుగా నిజం తెలుసుకోవాలని చూస్తున్నాడని ఆమెకు అర్థమైంది. మరొకవైపు దీప్తి ఇంట్లో అర్జున్ గురించి మళ్ళీ చర్చ జరిగింది. దీప్తి తండ్రి అర్జున్ కుటుంబం గురించి ఫోన్ వచ్చింది. నేను నిర్ణయం తెలుసుకోవాలని అడిగారు. దీప్తి కాసేపు మౌనంగా ఉండి, నాకు ఆ అబ్బాయి నచ్చాడు నాన్న, కానీ ఇంకొంచెం మాట్లాడి తెలుసుకున్న తర్వాతే నిర్ణయం చెప్తాను అంది. ఆమె తల్లి సంతోషంగా అదే మంచిది, తొందర ఏమీ లేదు అంది. పక్కనే ఉన్న సిరి తల్లి కూడా దీప్తికి నచ్చినట్లయితే మేమందరం సంతోషమే అంది. అదే సమయంలో రాఘవ అక్క బావ కూడా తమ పొలం నుంచి వచ్చారు. బావ రాఘవను చూసి, రేపు మనం పొలానికి ఒకసారి వస్తావా? ఈసారి పంట పరిస్థితి కొంచెం మారింది, నీ సలహా కావాలి అన్నాడు. రాఘవ వెంటనే రేపు ఉదయం వస్తాను, ముందుగా మీ పొలం చూసి తర్వాత నా పొలానికి వెళ్తాను అన్నాడు. సిరి పక్కనే ఉండి, మీ పొలానికి సంగతి మర్చిపోవద్దు, ఎప్పుడు అందరూ పొలాలే చూసుకుంటూ ఉంటే మీది ఎవరు చూస్తారు అని నవ్వుతూ అడిగింది. రాఘవ ఆమె వైపు చూసి, నా పొలం గురించి ఆలోచించే వాళ్ళు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు కదా అన్నాడు. సిరి అతని మాటలకు సిగ్గుతో నవ్వింది. వేణు మాత్రం పక్కనే ఉండి, అయ్యో, ఈ మధ్య సర్పంచ్ గారు పంచాయతీ కంటే ప్రేమ పంచాయతీ ఎక్కువ చేస్తున్నారు అని అనడంతో అందరూ నవ్వేశారు. రాఘవ వేణు వైపు చూసి, నీకు ఎక్కువ మాట్లాడే అలవాటు తగ్గదు కదా అన్నాడు. వేణు నవ్వుతూ, మీరు నవ్వుతున్నంతకాలం నా ఉద్యోగం సేఫ్ సార్ అన్నాడు. అందరూ నవ్వుతున్న సమయంలో రాఘవ చేతిలో ఉన్న